Jagannath Temple. ఒడిశాలోని ఉన్న పూరి జగన్నాథ దేవాలయం హిందువులకు పవిత్ర చార్థయాత్రలలో ఒకటి. అలాగే ఈ పూరి జగన్నాథ ఆలయం యొక్క ప్రత్యేకతలు, దాని యొక్క నిర్మాణము, అలాగే రథయాత్ర, ఇక్కడ ఎన్నో అంతు చిక్కని రహస్యాలు కూడా ఉన్నాయి. అందులో నీల చక్రం, అలాగే జెండా, అలాగే ఇక్కడ మట్టి పాత్రలో చేసే ప్రసాదం, ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ స్టే చేయాలి, అలాగే గుడి యొక్క టైమింగ్స్, అలాగే మరెన్నో విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అలాగే నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పూరి జగన్నాథ్ యాత్ర చాలా విశేషమైనది. ఈరోజు మా యొక్క టీంలో 5గురికి దర్శన భాగ్యం కలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు కూడా భగవంతుడు దర్శన భాగ్యం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ దర్శన విశిష్టత అన్ని వివరాలు ఇందులో ఈ ఇందూరు ట్రావెల్స్లో పొందుపరచడం జరిగింది. ట్రావెలింగ్ ఎలా చేయడము, ఎలా బస చేయడము, ఎలా దర్శనం చేసుకోవడము అనే పూర్తి వివరాలున్నాయి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి ఈ యొక్క ఛానల్ని ఇంప్రూవ్ చేయగలరని కోరుతున్నాను. జై జగన్నాథ్, జై జగన్నాథ్. అందరికీ జై జగన్నాథ్. ప్రజెంట్ వచ్చేసి మనము పూరిలో ఉన్నాము. మొత్తం ఇండియాలో ఉండేది 4 సైడ్లో ఉండేది దాని చార్థయాత్ర ఉంటుంది. దాంట్లో ఇది ఒకటి. బద్రీనాథ్, పూరి జగన్నాథ్, ద్వారకా, రామేశ్వరం. ఆల్రెడీ బద్రీనాథ్ వెళ్ళాను, నాకు ఇది సెకండ్ ధాము. అలాగే నెక్స్ట్ వీక్ కూడా మరొక ధామ్ వెళ్ళాలనుకుంటున్నాను. సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. పూరిలో రీచ్ అయినా మనం నిన్న నైట్ 7 o'clock స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 8 అవుతుంది. మనకు ఆల్మోస్ట్ 25 hours జర్నీ చేసిన తర్వాత మనం పూరిలో రీచ్ అయినా మన నిజామాబాద్ నుంచి. సో వైజాగ్ నుంచి అలాగే మన కుర్తా జంక్షన్ నుంచి మనకు పూరికి టోటల్ గా మనకు అయిన ఖర్చు వచ్చేసి 810 రూపీస్ కి ఇక్కడ ఉన్నాము. ప్రజెంట్ నిజామాబాద్ నుంచి మనకి రావడానికి 810 రూపీస్ ఛార్జ్ పడింది మనకు. మనకు స్టేషన్ బయట ఇలాంటి వ్యూ పూరి జగన్నాథ్ అన్ని డెడ్ పాయింట్స్ ఉన్నాయి. స్టేషన్ ఇలా బయటకు రావాలి మనం. సో టోటల్ గా మనం ఎగ్జిట్ అవుతున్నాం బయటకి. సో ఇక్కడ మనకు స్క్రీన్ బోర్డు కూడా ఆల్రెడీ ఉంది మనకు ఏమైనా ట్రైన్ చూడడానికి. సో ఇలా బయటకి వెళ్తున్నాం. మనకి ఎగ్జిట్ డోర్ పూరి బయటకి ఇలా ఉంది మనకి ఎగ్జిట్. ఇలా నుంచి ఇలా వెళ్ళొచ్చు. సో ఇక్కడ పూరిలో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ స్టే చేయడానికి మనకు కూడా ఒక స్టేషన్ అవుట్ సైడ్ లో ఇలా స్టే కూడా ఉంది మనకు. ఇక్కడ కౌంటర్స్ కూడా కొన్ని ఉన్నాయి. అది ఉందా మనం కూడా ముందు ఎలా ఆలోచిద్దాం, అడుగుదాం, తెలుసుకుందాం ఏంది ఏందని. సో అంత పూరి జగన్నాథ్ టికెట్ కౌంటర్ అంట. సో మన ట్రైన్ టికెట్ కౌంటర్ ఎలా ఉంది, లాకర్ సిస్టమ్ కూడా ఉంది. మీరు ఎవరైనా వస్తే ఇక్కడ లాకర్ సిస్టమ్ కూడా కనబడుతుంది బ్లూ కలర్. సో అక్కడ కూడా మనం లాకర్ లో పెట్టి కూడా వెళ్ళొచ్చు. మనకు ఆన్లైన్ సిస్టమ్ అంత ఇక్కడ ఉంది. ఎవరైనా స్టే చేస్తే ట్రైన్ కోసం లేట్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ స్టే చేయొచ్చు. ఇదంతా అదే రోడ్ వే, మనం రోడ్ సైడ్ వెళ్తున్నాం మనం. సో ముందుకెళ్ళి మనం ఆటో తీసుకొని అక్కడ నుంచి మనము డెస్టినేషన్ రూమ్స్ కి వెళ్ళి టెంపుల్ దగ్గర ఎలా ఉంది ఏంటన్నా మనం టోటల్ ఈ వీడియోలో నేను చూపెడతాను. రైట్, ప్రజెంట్ అయితే 8 అవుతుంది. సో టెంపుల్ అయితే 10 o'clock మేము దర్శనానికి వెళ్తామా లేదా అన్నది కూడా క్వశ్చన్. రూమ్ కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడైతే ఆటోలు అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆటోలు స్టాండ్ ఉన్నాయి మనకు. సో ఇది బయట ఎగ్జిట్. ఇక్కడ నుంచి ముందుకు వస్తే మనకు ముందట ఆటో స్టాండ్ కూడా ఉంది. సో వీళ్ళు కూడా చాలా రేట్లు ఇస్తారు. సో మనం బార్గెన్ చేస్తున్నాం. సో ఫైనల్ గా అయితే ఆటో వచ్చింది మనకు. సో 20 రూపీస్ ఏమో తీసుకుంటుండే ఈచ్ పర్సన్ కి. 100 రూపీస్ మనం ఇచ్చాము. రూమ్ కూడా మనము టచ్ చేద్దాము ఏందనే చూద్దాం మనం. लगाना पड़ेगा मंदिर के लिए। ठीक है भाई, मैं कोई प्रॉब्लम नहीं है. वो लिंगराज का जा रहे हैं भाई, पूरी के बाहर है। हाँ पूरी के बाहर है. अभी गाड़ी मिलता है इधर? नहीं सुबह मिलेगा बस। हाँ सुबह मिलेगा बस। सुबह में अभी नहीं जा रहे, सुबह में के वो ऑटो और प्राइवेट गाड़ी। रैपिडो गाड़ी? हाँ प्राइवेट गाड़ी बस। किधर लेके सकते भाई? बस में जाएगा 300 है, 250 है, 12 घंटा घुमाएगा. हाँ सुबह लेके जाएगा शाम. ఆ నుంచి రూమ్ దగ్గర నుంచి నడుచుకుంటా పోతే 8 నిమిషాలు వెళ్ళిపోతాం అని చెప్తుండు. ఆటోస్ వెళ్తేనేమో అట్లా అని చెప్తుండు. అంటే 500 మీటర్స్ ఉంటా అని చెప్తాడు. ఫైనల్ గా జగన్నాథుని దర్శనం చేసుకున్నప్పుడు ఆనందమే వేరే. ఫైనల్ గా 1 hour దాదాపు 26 hours జర్నీ చేసిన తర్వాత భగవంతుని చూసినప్పుడు ఫీల్ అనిపించింది చూడండి, రియల్.
నేను చాలా యాత్రలు చేసిన, ఎక్కడ వెళ్ళినా సరే భగవంతుడు 100% మాకున్న శ్రమ, మేమున్న డెడికేషన్ అంటే ఎలా అంటే ఇంత టైం అయినా ఓపికతో వచ్చి మేము దర్శనం చేసుకున్నప్పుడు భగవంతుడు వచ్చి మాతో వెన్నుండి మాకు కనిపిస్తాడు, మా రూపంలో కనిపిస్తాడు భగవంతుడు అండి. అది ఎప్పుడు లేని మా 26 hours జర్నీ అంతా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయింది. మేము ఆ టెంపుల్ ఉన్నప్పుడు టెంపుల్ లెక్కించి మాత్రము వెళ్ళలేకపోయినాము. వండర్, నా జీవితంలో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద, నేను చేసిన చార్ధామ్లో కూడా చోటా చార్ధామ్, ఇది బడా చార్ధామ్ నాకు స్టార్ట్ అయింది ఆల్రెడీ. నేను గంగోత్రి మన బద్రీనాథ్ తర్వాత ఇది నాకు పూరి జగన్నాథ్. సో ఇది కూడా పర్ఫెక్ట్ నాకు దర్శనం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు కూడా నాకు దర్శనం ఇవ్వడము చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్గా అయితే నేను చాలా ఆనందం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కూడా 2 అవుతుంది నేను ఈ వీడియో చేయడానికి కూడా. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోలేకుండా ఉన్నాం అంటే మీరు అర్థం చేసుకోండి ఎలా అనిపిస్తుందో. మీరు కూడా వస్తే కింద కామెంట్ రూపంలో చెప్పండి. పూరి జగన్నాథ్కి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు షేర్ చేయండి. నాకు మాత్రం ఒక లెవెల్, కానీ కంపల్సరీ మిస్ కావద్దు, కంపల్సరీ రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. స్టేషన్ నుంచి రూమ్కి వెళ్ళి రూమ్లో ఫ్రెష్ అయ్యి 9 o'clock ఎగ్జాక్ట్ బయటకు వెళ్తే మేము టెంపుల్కి రావడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది. మాకు 2 kilometers ఉంది మనకు రూమ్ నుంచి ఇక్కడికి. సో మాకు ఛార్జ్ వచ్చేసి ఈచ్ పర్సన్ 20 rupees ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గోపురమే, ఆ గోపురం పైన జెండా, ఎర్ర జెండా ఉన్నది చూడు, అదే గోపురము జెండా. పూరి జగన్నాథ్ దర్శనానికి వెళ్తున్నాము. సో మనకి ఎంత టైం అవుతుందో చూద్దాం. మనము ప్రజెంట్ వచ్చేసి 9:30 అనుకుంటా మనకు టైం అవుతుంది. సో టెంపుల్ మనకు బయట కనుకుంటే మనకు 11 o'clock వరకు అని చెప్పారు. సో స్వామివారి దర్శనం కోసం అయితే వెళ్తున్నాము టెంపుల్ ముందడికి. సో జై జగన్నాథ్ దర్శనం మాకు కూడా హ్యాపీ ఉంది. మనము ఇంత దూరం ట్రావెలింగ్ చేసి వచ్చి శ్రీకృష్ణుడు భగవంతుని మనము దర్శనం చేసుకోవడము, ఆయన అనుగ్రహం కూడా మాకు కలిగినందుకు చాలా సంతోషము. మాతో పాటు 5 టీంలో ఉన్నాము. సో ఆల్మోస్ట్ మనము బై వాక్ వెళ్తున్నాము. సో మేము ఉన్న ప్లేస్ నుంచి దాదాపు 2 kilometers ఉంది. సో ఆటోలో కొద్ది వరకు వచ్చినాం. మాకైతే ఎక్స్పెండిచర్ అయితే ప్రతి మనిషికి 20 rupees ఛార్జ్ ఏమో తీసుకొని అవడం జరిగింది. సో ఫైనల్ గా అయితే మేము రీచ్ అయినాం. చాలా సంతోషం ఉంది ఆఫ్టర్ 26 hours తర్వాత. జగన్నాథుడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంకా బతుకునడానికి, ఇంకా ఉండడానికి ఒక కారణం ఏంటంటే అతని యొక్క హృదయము భద్రంగా ఒక రూపంలో ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి ఈ భూమిపై ఇంకా దేవుడు ఉండడానికి ఇదొక నిదర్శనం మనకు. జై జగన్నాథ్, జై జై జగన్నాథ్. మనము గుడికి చేరుకున్న తర్వాత గుడిలోకి మనకు సెల్ ఫోన్స్ నాట్ అలౌట్ ఉంటాయి. మనకు గుడికి లెఫ్ట్ సైడ్ లోనే మనము అవి అక్కడ భద్రపరిచి అక్కడ నుంచి మనం వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన లగేజ్లో ఎక్కువ ఉన్నా కానీ అక్కడనే మనము లగేజ్ ఇచ్చి మనకు ఒక టోకెన్స్ ఇస్తారు, దాన్ని తీసుకొని మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. గుడి యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock ఓపెన్ కావడం జరుగుతుంది. అలాగే రాత్రి 10 నుంచి 11 వరకు ఉంటుంది. అలాగే భక్తులు ఎక్కువగా ఉంటే టైంని కూడా ఎక్స్టెండ్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే మేము వెళ్ళిన రోజు మాకు రాత్రి 2 వరకు టెంపుల్స్ ఓపెన్ చేయడం. అలాగే ఇక్కడ పెట్టే స్వామివారి యొక్క ప్రసాదము మట్టి కుండల్లో పాత్రలో చేసిన ఆహారము మనకు వచ్చేసి ఏ టైం అయినా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న విశిష్టతలో కూడా అదొకటి. లాస్ట్ భక్తుడి వరకు అది ప్రసాదం అందుతూనే ఉంటుందని నా యొక్క నమ్మకము. మేము వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది. అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఈ మార్గం గుండా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇది గుడికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది లైన్. జనాలు ఎక్కువ ఉంటే మనం బయటకి ఇక్కడ వరకు ఉంటుంది. మేము ఆల్రెడీ నైట్ కాబట్టి జనాలు తక్కువ ఉన్నారు. ఈ మార్గం గుండానే మనము లైన్లో వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. జనాలు ఎక్కువ ఉంటే మనకు ఆల్మోస్ట్ వచ్చేసి 3 to 4 hours 5 hours అట్లా పడుతుంది. మేము నైట్ టైం వెళ్ళాం కాబట్టి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మనకు దర్శనం చేయడం జరిగింది. ఇందులో విశిష్టత ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడ మీరు పంతులు కానీ అప్రోచ్ కాకుండా డైరెక్ట్ వెళ్ళిపోండి. వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు దర్శనానికి, ఇది ఇవ్వండి అది ఇవ్వండి ఇది అనేది, అవన్నీ మీరు ఎటు ప్రలోభాలకు వెళ్ళకండి. డైరెక్ట్ మీ స్వామివారిని స్వయంగా చూస్తేనే మీ యొక్క ఆనందం కలుగుతుంది నా యొక్క అభిప్రాయము. వాళ్ళు ఎన్నో తీసుకుంటారు డబ్బులు, పంతులకు మాత్రం మీకు ప్రలోభాలకు మీరు వెళ్ళకండి. సో వాళ్ళు కూడా చెప్పేది కరెక్టే. మీకు ఏంటంటే ఆ రూట్లో వెళ్తే టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది మీకు. అది ఇది మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడమే అదొక్కటి నాకు నచ్చని విషయం ఈ టెంపుల్లో నాకు. అలాగే స్వామివారికి సమర్పించిన ప్రసాదం ఉంటుంది, చిన్న దొప్పెలా ఉంటుంది, అది 100 rupees ఉంటుంది. అది కూడా గర్భగుడి బయటనే మనకు అమ్మడం జరుగుతుంది. సో అక్కడ ఎవరైనా పంతులకి ఇస్తే అక్కడ మీకు ఆ ప్రసాదం ఇస్తాడు. అలాగే అక్కడ మనకు మెయిన్ వచ్చేసి టెంపుల్కి ప్రతిరోజు జెండాని చేంజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ జెండాని కూడా అక్కడనే గర్భగుడి దగ్గరనే పంతుల్స్ ఉంటారు, అక్కడ వాళ్ళ నుంచి మనం తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆ జెండా వచ్చి చిన్నది వచ్చేసి 100 rupees ఉంటుంది, దాంట్లోనే 300 ఉంటుంది, 500 ఉంటుంది. అది మీరు ఏ విధంగా తీసుకుంటారో
దాన్ని బట్టి మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఇంకా స్వామివారికి సమర్పించే ప్రసాదాలు, కొన్ని నైవేద్యాలు కూడా మనకు చిరుధాన్యాలు కూడా మన చేతికి ఇవ్వడం జరుగుతుంది. దానికి కంపల్సరీ వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు. ఒకవేళ మీరు గర్భగుడిలో కూడా దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తారని కూడా అక్కడ మాత్రమే మీరు టెంపుల్లో మీరు డబ్బులు ఇస్తే మాత్రం లోపలికి తీసుకెళ్తారు. బయట ఎక్కడ మీరు డబ్బులు ఇచ్చినా అది చేపిస్తా ఇది చేపిస్తా అంటే మీరు మాత్రము నమ్మకండి. మీరు డైరెక్ట్ లోపలికి వెళ్ళి గర్భగుడి దగ్గర ఉన్న పంతులకి ఇస్తేనే లోపలికి తీసుకెళ్తాడని నా యొక్క అభిప్రాయం. నేను కూడా చూశాను కూడా, అదే మీకు చెప్తున్నా. ఆలయం యొక్క చరిత్రలోకి వెళ్తే ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడు అని, నీలమాధవుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం మనకు చెబుతుంది. అలాగే అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుని గిరిజనుల రాజైన విశ్వాసుడు పూజించేవాడంట. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రదుమ్మన్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాత్పతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వాసుని కూతురైన లలితను విద్యాత్పతి ప్రేమించి పెళ్లాడుతాడు. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుణ్ణి విన్నపాన్ని కాదనలేని ఆ సవరణరాజు అతన్ని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకెళ్తాడు. విద్యాత్పతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే దారి పొడవున ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రదుమ్మన్న మహారాజుకు కబురు చెబుతాడు. రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రదుమ్మన్నుడు నిరాశతో నిరార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలచలం మీద ఒక ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్రంలో చంకి నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించుకోమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహాల నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు. ఏం చెయ్యాలా అని ఆ రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడిని రహస్యంగా ఒక గదిలో విగ్రహాల రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరు రాకూడదని, తన పనిని ఆటంకం కలగకూడదని షరతులు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్న గదిలో నుంచి ఎలాంటి శబ్దము రాదు. దీంతో రాణి గుండీచా దేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించాడు. చేతులు కాలు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని తానే స్వయంగా వాటిని ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలో విగ్రహాలు అభయహస్తము, వరదహస్తము, చతుర్దశ భువనాలను వీక్షించడానిక అన్నట్లు ఇంతింత కండ్లు మాత్రము ఉంటాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవత మూర్తులు 8 లేదా 12 సంవత్సరాలకు ఒక్కసారి మార్చి నూతన దేవత మూర్తులను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. దీనిని నవ కలబరే ఉత్సవాలుగా నిర్వహిస్తారు. ఈ ఆలయం ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. ఇది ప్రతి ఏటా జూన్ నెలలో నిర్వహించడం జరుగుతుంది. పూరి రథయాత్ర ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తారో మీలో ఎవరికైనా తెలుసా? ఇంద్రజిత్తుడు మొట్టమొదటి పూరి ఆలయాన్ని కట్టించాడు. ఆయన భక్తికి మెచ్చిన నీలమాధవుడు వరం కోరుకోమని అంటాడు. అప్పుడు రాజు, స్వామి నీ దర్శనమే మహాభాగ్యం, కానీ నాది ఒక కోరిక. నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని నిర్వంశం చేయు. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు కూడా ఈ ఆలయము నాది అని నీకు ఈ భక్తులకు మధ్య రాకూడదు అని కోరుకుంటాడు. ఆ రాజు భార్య పేరే గుండీచ. ఆమె బాధతో, రాజా నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా అని బాధపడుతూ ఉంటే అప్పుడు జగన్నాథుడు, అమ్మా నేను నా అన్నా చెల్లెలు నీకు పిల్లలుగా ఉండి ప్రతి సంవత్సరము 9 రోజులు నీ దగ్గర ఉంటాము, నేను తల్లిగా భావిస్తాము అనే వరాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ప్రతి సంవత్సరము జగన్నాథుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రథం మీద గుండీచ ఆలయానికి వెళ్ళి ఆమె చేసిన వంటలను తిని ఆమెను సంతోషపరిచి తిరిగి వచ్చేస్తారు. అంతటి కరుణామయుడు ఆ జగన్నాథుడు. జై జగన్నాథ. పూరి విగ్రహం లోపల ఉన్న బ్రహ్మ పదార్థ రహస్యం ఏమిటి? కొంతమంది బ్రహ్మ పదార్థాన్ని కృష్ణుడు, మరికొందరు శాలిగ్రహం అంటారు. వీళ్ళల్లో ఎవరి మాట నిజమో బ్రహ్మ పదార్థం ఎక్కడా ఉంటుంది. ప్రతి 12 ఏళ్ళు 18 ఏళ్లకు ఒకసారి నవ కలబర ఉత్సవం జరుగుతుంటుంది. ఆ రోజు అర్ధరాత్రి పూరిలో కరెంటు ఉండదు. గర్భాలయంలో దీపాలను ఆర్పేస్తారు. చీకట్లో ఒక వృద్ధ అక్షకుడి కళ్ళకు గంతలు గట్టి చేతికి వస్త్రాలు చుట్టి గర్భాలయంలోకి పంపిస్తారు. పాత జగన్నాథుని విగ్రహం తెరిచి అందులో ఉన్న బ్రహ్మ పదార్థం తీసి పక్కనే ఉన్న కొత్త జగన్నాథుని విగ్రహంలో పెడతారు. జగన్నాథ్ విగ్రహాలు కట్టెతో తయారు చేస్తారు కాబట్టి కొంతకాలానికి ఖరాబ్ అవుతాయి. అందుకే కొన్నేళ్లకు ఒకసారి కొత్త విగ్రహాల్లోకి బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. అలాగే పాత విగ్రహాలను ఒక ప్రదేశంలో పూడ్చుతారు. పురాణాల్లో శ్రీకృష్ణుడు తన దేహాన్ని విడిచి వైకుంఠానికి వెళ్ళాడని ఉంటుంది. ఉదయం ఇక్కడనే భూమి మీద పూరి జగన్నాథ్లో ఉంటుందని భక్తుల యొక్క విశ్వాసం. జగన్నాథ్, జై జై జగన్నాథ్. ఇప్పుడు మనం ప్రస్తుతము
పూరిలోని శ్రీ జగన్నాథుని మందిరంలో ఉన్నాము. మాకు ఇప్పుడే దర్శనం అయిపోయింది. మాకు అసలు బయటకు రాబుద్దేదం లేదు. ఇక్కడ చల్లని వాతావరణం ప్రశాంతంగా ఉన్నది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే సాయంత్రము డైలీ ప్రతిదినము 6 గంటల సమయంలో గుడి గోపురం పైన ఉన్న ఆ యొక్క జెండాను మార్చడము అది గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నది. అదేవిధంగా లోపల ఉన్న దేవునికి సంబంధించిన బ్రహ్మ పదార్థము మన భూమిపై ఇంకా ఉండడము మన అదృష్టము. ఆ యొక్క బ్రహ్మ పదార్థము సంవత్సరానికి ఒకసారి వాళ్ళ వంశస్థులకు సంబంధించిన వాళ్ళు గంటలు కట్టుకొని ఈ పూరి జగన్నాథ్ మొత్తం చిమ్మన్ చీకటిలో మార్చడం జరుగుతున్నది. నిజంగా దేవుని యొక్క దర్శనం మాకు చాలా అద్భుతంగా జరిగింది. నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పూరి అనేది మరొక అయోధ్య, మన నమ్మశక్యం కానీ నిజాలు ఇక్కడ ఎన్నో దాగి ఉన్న విషయాలు ఉన్నాయి. ఈ గుడి గోపురం పైన ఉన్న జెండా నువ్వు ఏ దిక్కున చూసినా కానీ ఆ గోపురం పైన ఉన్న చక్రం కూడా ఏ వైపున చూసినా కానీ మనకు ఒకే విధంగా కనిపిస్తుంది, ఒకే విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనం గోపురం అనేది ఎట్లా ఉందంటే గోపురం పైన ఉన్న చక్రం కూడా అద్భుతంగా ఉన్నది. మన నమ్మశక్యంగా నిజాలు ఎన్నో రహస్యాలు ఈ గుడిలో దాగి ఉన్నాయి. ఎదురుగా ఉన్న 3 స్థానాలకు సంబంధించింది బలరాముడు, కృష్ణుడు, సుభద్ర. అక్కడ వాళ్ళకు స్నానాలకు చేపించి చేయడం జరుగుతుంది. ఈ ఎన్నో మరెన్నో. అదేవిధంగా దర్శనం అనంతరం మనకు దేవుని మట్టి కుండలో ఎన్నో రకాలుగా వంటలు చేసి మనకు పెట్టడం జరుగుతుంది. అది కూడా చాలా అద్భుతంగా ఉన్నది. దేవుని ప్రసాదంగా భావించి ఎంతో మంది భక్తులు చాలా ఆస్వాదిస్తారు. ఈ పూరి యొక్క వాతావరణము ఇప్పుడు టైము 1:30, 1:30 అవుతున్నా కానీ మాకు అసలు ఇంటికి వెళ్ళబుద్ధి అవుతుంది. కష్టం ఇక్కడ బయటకు వెళ్ళబుద్ధి అయితే లేదు. అంత అనుకూల వాతావరణం ప్రశాంతంగా ఉన్నది మన పూరి జగన్నాథ్లో. ఆల్మోస్ట్ మనకి ప్లాన్ వచ్చేసి మనకు ఆల్రెడీ సీన్ అనే క్యాండిడేట్ ఉన్నాడు. ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ చూసాం. మనం అమర్నాథ్ కూడా యాత్రలు చేయడం కూడా జరిగింది. రోజు మనకు వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ నేను కృష్ణుని భక్తుని నేను వెళ్ళాలి పూరి అన్నట్లు ఒక డిసైడ్ కావడంతో అప్పట్లోనే ఇదంతా ప్లాన్ సెట్ చేసుకోవడం జరిగింది. ఏదైనా సరే ఎక్కడైనా సరే దేవుడు అనుగ్రహం ఉంటే కంపల్సరీ ఎవరైనా మన దగ్గరికి వస్తారన్నట్టు నాకు నమ్మకం ఉంది. సో ఆ దృష్టితోనే మేము ఇద్దరం కలిసి సరే నీ ఇంకా నేను ఉన్నానన్న కాన్సెప్ట్తో మేము పూరి అనే ప్లాన్ వేయడం జరిగింది. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ కేదార్నాథ్, అమర్నాథ్ ఇలాంటి మంచి యాత్రలు చేసి కూడా నేను అవి ఎంత తక్కువ బడ్జెట్లో వెళ్ళాలని కూడా చూపెట్టడం జరిగింది. అలానే భక్తితో పాటు అలానే లోకల్లో ఉన్న మన యొక్క హిందూ ధర్మం అలాగే సంస్కృతి సంప్రదాయాల గురించి కూడా మనం చెప్పడం కూడా నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడడం జరుగుతుంది. అలాగే ఫైనల్గా అయితే ఈ దీనైతే ఓకే వేసుకొని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ మేము 26 అవర్స్ జర్నీ చేసి ఫైనల్గా పూరికి మేము 9 o'clock మేబీ కొంతసేపు డిలే అయ్యి దేవుడు అనుగ్రహంతో కూడా కొద్దిగా డిలే కూడా కావడం జరిగింది మనకు. సో ఫైనల్గా అయితే మేము 9 o'clock రీచ్ అయినాం. సో కొద్దిగా ఫ్రెష్ చేసుకొని మేము టెంపుల్కి రావడం జరిగింది. 10 o'clock లోపలికి వెళ్తే ఆల్మోస్ట్ ఇక అదైతే వర్ణాతీతం. మేము చెప్పడానికి కూడా అది మీకు చెప్పలేకపోతున్నాను. టెంపుల్లో ఆల్మోస్ట్ మేము ఒక 2.5 hours ఉన్నాము. ప్రజెంట్ టైం వచ్చేసి మాకైతే 1 అవుతుంది. సో ఇంకా మేము ఇక్కడనే ఉండాలన్న అనిపే ఫీలింగ్ అనబడుతుంది. సో లోపలికైతే ఫోన్ నాట్ అలౌడ్, కొన్ని విజువల్స్ కూడా చేయలేకపోయినాను. నా యూట్యూబ్ ఛానల్తో కూడా మీకు కూడా చూసి ఇలా నాతో పాటు కూడా మీరు కూడా వస్తారని అనుకుంటున్నాను. ఇప్పటికి ప్రజెంట్ అయితే మాకైతే ఒక 1500 రూపీస్ ఖర్చు అయింది స్టిల్ ఇప్పటి వరకు మనకు. సో ఇంకొక 1 day ఇక్కడనే స్టే చేసుకొని ఇంకా మిగతా కూడా లొకేషన్స్ కవర్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాము. సో ఫైనల్గా అయితే మాకు ఒక 1 hour, 1.5 hourలో దర్శనం అయిపోయింది. ఆల్మోస్ట్ లోపల 37 టెంపుల్స్ ఉన్నాయి. కంపల్సరీ లోపల విజిట్ చేయాల్సిందే కంపల్సరీ. కానీ లోపల ఏంటంటే మనకు పంతుల్స్ ఉంటారు. కొన్ని మీరు డైవర్ట్ కాకుండా డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకోవడం బెటర్. అక్కడ వచ్చేసి ప్రసాదం కూడా లోపల మనకు దొరుకుతుంది. 100 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. దేవుడి ప్రసాదం దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం మనకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు ఫ్లాగ్ ఉంటుంది పైన, ఎవ్రీ టైం ఎగరేసే ఫ్లాగ్ కంపల్సరీ 100 రూపీస్, 500 రూపీస్, 300 రూపీస్ చొప్పున మనకి ఇవ్వడం కూడా జరుగుతుంది. అలానే కొన్ని ప్రసాదాలు కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీకు వెదర్ మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఇంత కూల్గా కనబడుతుంది కానీ జనాలు మాత్రం హెవీగానే ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను టైం మాట్లాడేదానికి కూడా 1 అవుతుంది. సో ఆల్మోస్ట్ నాకు కూడా ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాం మేము. సో అందరికైతే బాగా ఎగ్జైటింగ్ ఉంది. స్వామివారిని అయితే దగ్గర నుంచి దాదాపు ఒక 1/2 hour అయితే ఎగ్జైట్గా చూసినాం మేము. ఆల్మోస్ట్ విగ్రహాలు కూడా రావడం జరిగింది. సార్వ కూడా మనకు దగ్గరకు వచ్చి అవి కూడా మొక్కడం, ఆ విగ్రహాలు కూడా మొక్కడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 1.5 hours స్టే చేసిన తర్వాత అక్కడ నుంచి మనం మంచిగా ఒక విషయాలు మాట్లాడుకొని దేవుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకొని ఇక్కడ ఏం జరుగుతుంది ఏందనే విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఫైనల్గా మీకు చెప్పాలంటే మేమైతే సక్సెస్ఫుల్గా పూరి జగన్నాథ్ దర్శనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది.
మాతో పాటు నా ఫ్రెండ్ సర్కిల్, మా బ్రదర్ కూడా వీళ్ళందరూ కూడా వచ్చి కూడా దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మీరు కూడా వచ్చి కూడా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసుకొని మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం కూడా బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. అలాగే ఇక్కడ పూరి జగన్నాథ్ ఆలయం పైన ఉన్న జెండాను ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో చేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏ రోజైనా ఆగితే కొన్ని సంవత్సరాల పాటు గుడిని మూసేయడం కూడా జరుగుతుందని అక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది గాలికి వ్యతిరేక దిశలో ఎగరడం కూడా జరుగుతుంది. ఇది ఒకటి గమనించగలరు. అలాగే ఇక్కడ ఉన్న చక్రం మాత్రము ఎక్కడ సైడ్ చూసినా కానీ ఒకే దిక్కు కనబడుతున్నట్టు కనబడుతుంది. ఇది ఒకటి. పూరి జగన్నాథ్లో మనకు అతి ముఖ్యమైనది ప్రసాదము. ఇది మట్టి కుండలో చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి తయారు చేసే విధానం వచ్చేసి 7 కుండలు ఒకదానిని ఒకటి పేర్చడం జరుగుతుంది. ముందుగా పైనున్న కుండలో ఆహారం తయారవుతుంది. తర్వాత దాని కింది పాత్రలో తయారవుతుంది. ఇలా మొత్తం ఆహారం అయిన తర్వాత భక్తులకు ప్రసాదంగా పంచడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 100 నుంచి 150 రూపీస్ ఉంటుంది. ఇవి మొత్తం 56 రకాలుగా వెరైటీగా చేసి స్వామివారికి ప్రసాదంగా పెట్టడం జరుగుతుంది. మీరు వెళ్తే ఈ స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారని అనుకుంటున్నాను. ఫైనల్గా దర్శనం అయింది. ఇట్లా మేము జగన్నాథ్ ఏరియాలో రథం నడిచి ఏరియాలో నడుస్తున్నాము. సో ఇప్పుడు టైము మేము ఎగ్జాక్ట్లీ 2:30 అవుతుంది మాకు. అయినా మేము ముందుకు వెళ్తున్నాము. ఈ విధంతా అదే. జై జగన్నాథ్. స్వీట్లది ప్రజెంట్ టైం వచ్చేసి 2:45 అవుతుంది. మేము ఇక్కడ నుంచి రూమ్కి వెళ్తున్నాము. టెంపుల్ నుంచి మా రూమ్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంది. సో మేము రూమ్లో ఎక్కడ స్టే చేసాం అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మేము ఎట్లా వెళ్తున్నాం అన్నది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ రూపంలో చెప్తే దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. జై జగన్నాథ్, జై జై జగన్నాథ్. 4కి ఎందుకు రా సన్ను పొద్దున్నే అంతే చాలా 6కి రెడీ వెళ్ళిపోదాం. ఇక 7కి రా అంతా సన్ సైడ్